ముఖ్యంగా ఏజ్ రిలాక్సేషన్ కోసం పోరాడుతున్న మా అన్నలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ మీటింగ్ కి నన్ను కూడా ఆహ్వానించినందుకు. ముఖ్యంగా ఇందులో చాలా మంది అందరూ అదే విషయాలు చెప్పారు. మరలా నేను ఆ విషయాలని షార్ట్ కట్ లో లాజిక్స్ లో ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్తాను. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కేసీఆర్ కన్నా నేను గొప్పవాడిని అనిపించుకోవడం కోసం 2022 నోటిఫికేషన్ లో జీవో నెంబర్ 46 వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి. దాని తర్వాత నేను అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46 రద్దు చేస్తా, నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తా అని చెప్పిండు. కానీ అలా కూడా చేయలేదు. మేము అది కూడా చేయకపోయేసరికి సర్లే చేయకపోతే చేయకపోయినా అనుకున్నాం. కానీ జీవో నెంబర్ 46 వల్ల 32 సంవత్సరాల దాకా చాలా మంది మెరిట్ మార్కులు సాధించుకున్న ఉద్యోగం సాధించకపోయేసరికి అదే లాస్ట్ నోటిఫికేషన్ తోటి వాళ్ళు ఏజ్ అంతా కోల్పోయారు. మరలా ఇంకొకసారి ఉద్యోగం సాధించాలనుకున్న సమయంలో ఈ ప్రజాప్రభుత్వం వచ్చి కేసీఆర్ 32 సంవత్సరాలే ఇచ్చాను, నేను అంతకన్నా గొప్పవాడిని అవుతా అని చెప్పి జీవో నెంబర్ 30 అండ్ 31 తీసుకొచ్చిండు. 31 పోలీస్ అభ్యర్థిలో తీసుకొచ్చి 34 చేసిండు. జీవో నెంబర్ 30 టీజీఎస్ లో చేసిండు. కనుక లాజిక్ ఏంటంటే జీవో నెంబర్ 30 తీసుకొచ్చి వయసు అయిపోతున్న వాళ్ళందరి చేత గ్రూప్ 1 ఉద్యోగాలు కొట్టించాడు. ఎందుకంటే గ్రూప్ 1 ఉద్యోగాలు వాళ్ళకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరికీ కుటుంబాలకు మనకు దాని మీద ఇంద్రానాయక్ అన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత స్థాయి దాకా కొట్లాడారో మీకు తెలుసు. ఇక లాజిక్ ఆలోచించండి. జీవో నెంబర్ 30 మీద నోటిఫికేషన్లు వచ్చినాయి, రిక్రూట్మెంట్ అయిపోయింది, పెద్ద స్థాయిలో గ్రూప్ 1 గ్రూప్ 2 అవన్నీ కూడా నియామకాలు అయిపోయినాయి. కానీ దానితో పాటు వచ్చిన జీవో నెంబర్ 31 మాత్రం ఇంతవరకు పట్టించుకోలేదంటే ఇందులో ఆలోచించండి. అంటే ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులు వీళ్ళు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో పెద్ద ఉద్యోగాలకు ఇచ్చిన జీవోలేమో ఆ వయసు పరిమితి 50 సంవత్సరాల వరకు పెంచేసి ఆ ఉద్యోగాలు నింపిండు. కానీ జీవో 31 మాత్రం ఉద్యోగాలు నింపలేదు. కానీ దీని ఎందుకు రీజన్ అనేది ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. కానీ ఇలాంటి ఎవరు గుర్తించరని మీరు అనుకుంటారు. కానీ ఈ 4 సంవత్సరాలు 2022 నుంచి 2026 ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? మీరేమో కాళ్ళకి నువ్వే అన్నావు కదా నాయకుల్ని, నువ్వన్న డైలాగ్ రేవంత్ రెడ్డి గారు, కాటికి కాళ్ళు చాపేంత వరకు నాకు పదవులు కావాలని నువ్వు అంటావు కదా. మరి నువ్వు కూడా పోలీసు ఉద్యోగాలకు పెట్టినట్టు 32 సంవత్సరాలు పెట్టినట్టు అదే 33, 34 సంవత్సరాల తర్వాత రాజకీయాలు పనికిరారని ఎందుకు చెప్పట్లేదు? మీకేం పదవులు కావాలంటే సచ్చేంత వరకు, రేపు చచ్చిపోతే కాటి మీద పోయేంత వరకే నీకు పదవులు కావాలి. 34, 35 సంవత్సరాలు వస్తే నువ్వు ఉద్యోగానికి పనికిరావంటని చెప్తున్నావు. అసలు నువ్వెవడిరా మాకు చెప్పడానికి? మేము పనికొస్తావు పనికిరావనేది మా టాలెంట్ మీద ఉంటది. నువ్వెవడు మమ్మల్ని పనికిరావంటానికి? ఇదొకటి. ఇంకొకటి, నీకేం పదవుల కోసం ఆ రోజు నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని ఇదే సోమతిగూడలో ఇదే గాంధీ భవన్ లో ధర్నాలు చేస్తారు. కానీ మీకు పదవులు వచ్చిన తర్వాత వీళ్ళేమో పనికిరారా? ఆ రోజేమో ఇదే శ్రీకాంత్ అన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఆ రోజు నీకు దేవుళ్ళలా కనపడ్డారు. ఈ రోజు ఇదే నిన్ను న్యాయం చేయమని అడిగితే దయ్యాలలా కనపడతారు. వీళ్ళు పార్టీ కోవట్టులా. ఒక్కసారి మీకు కూడా పిల్లగాళ్ళ నుండి మీకేం రాజకీయాలలోకి రావడం కోసం మీ పిల్లగాళ్ళు ఉపయోగించుకొని పదవులు కావాలి. మాకేం మా ఉద్యోగాలు ఇవ్వండి, 31, 32 సంవత్సరాలు అయిపోతే మాకు ఎలిజిబుల్ కాదని చెప్తారా? ఒక్కసారి మీరు దూకండి లాంగ్ జంప్. మీ మంత్రులందరూ వచ్చి దూకండి. మీ మంత్రులంతా వచ్చి లాంగ్ జంప్ దూకండి. ఈ లాంగ్ జంప్ మన కింద శ్రీకాంత్ అని చెప్పిండు. లైన్ కాదు పెట్టింది, ముందు సింహాన్ని పెట్టి దూకన్నట్టుంది. ముందు సింహం ఉంది, నువ్వు సింహాన్ని దాటి దూకురా అన్నట్టుంది. ఇలాంటి సిచ్యువేషన్లు అన్ని తీసుకొస్తారు ఎక్కడైనా? ఒక్కసారి నీకు నువ్వు నీ కొడుకులందరూ వచ్చి ఒకసారి దిల్చిన వల్ల మాలాంటి అవస్థలు పడితే ఇలాంటి ఆడపిల్లలు నీకు, మా అక్క లాంటి వాళ్ళు నీకు పిల్లల్లాగా నీ బిడ్డ ఉన్నది కదా, నీ బిడ్డ కూడా నీకు కూడా ఎలిజిబుల్ అయ్యి ఒక ఉద్యోగానికి రాయమని చెప్పు. ఆ ఉద్యోగం కోసం 14, 15 పుస్తకాలు చదివి అర్ధరాత్రి పూటలో అదైతుంది. నువ్వు ఎంట్రీ తాగన్నావు. ఇప్పుడే నువ్వు ఏది రిలాక్సేషన్ ఇవ్వంటున్నావు. 34, 35 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్లిళ్ళు కావట్లేదు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు భారమైనావు. నువ్వేమో ఇటు నిన్ను అడిగితే నువ్వు ఎంట్రీ తాగుతావు. అంటే ఇటు ప్రభుత్వం పట్టించుకోగా ఇటు తల్లిదండ్రుల కంటే మేము చావాలా? అంటే నీకు ఓటేసిన పాపానికి మమ్మల్ని అందరినీ జావంటని చెప్తున్నావా? ఏం లాజిక్లు అయ్యా? ఏం పద్ధతులు ఇవన్నీ? ఎవడు అడిగేవాళ్ళు లేడా? ఎవరు ప్రశ్నించేవారు రాలేడానా? అంటే నీకు అధికారం ఉందని నువ్వు మా అందరినీ ఇప్పుడు ఆగం పట్టిస్తున్నావా? పోలీసు అభ్యర్థులతో పెట్టుకున్న గత ప్రభుత్వాలన్నీ కూడా కుప్ప కూలిపోయినాయి. 2009 అక్టోబర్ 9వ తారీఖు పోటీని ద్వారా మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది జీవో నెంబర్ 46 వల్ల. పోలీస్ అభ్యర్థులతోనే పెట్టుకోకు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పోలీస్ అభ్యర్థులతోనే పెట్టుకుంది. ఒక్కసారి వీళ్ళందరి చూడండి, వీళ్ళందరూ నీ కొడుకులు కాదా? ఆ బోర్డు చైర్మన్ కావడే నువ్వు ఇట్నే ఉండాలి. నేను మా శ్రీకాంత్ అన్న పోవద్దు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వనాశనం కావాలంటే బోర్డు చైర్మన్ అంతే ఉండాలి. అట్లుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వనాశనం అయిపోద్ది. వాడున్న ఏ ప్రభుత్వం రాలే, వాడున్న 3 రిక్రూట్మెంట్లు ఉన్నాడు, 2 ప్రభుత్వాలు మారిపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా మారిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఈ ప్లకార్డులు పట్టించుకోవడానికి కూడా వీళ్ళు చేతులు డబ్బులు
చూడండి, కాగితాల మీద తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. ఈ ప్రెస్ మీట్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటారు. పోయేటప్పుడు ఏమన్నా అయితే నీకేం తెలుస్తుంది? నువ్వు ఏసీ గదులలో, సెక్రటరియట్ లో, 6 గదుల పడినట్టు కాదు. ఒక్కసారి గ్రామీణ ప్రాంత విద్యార్థులు చూడు. నీ కార్యకర్తలను కూడా నమ్మలేక, నీ కాంగ్రెస్ కార్యకర్తలను నమ్మలేక ఆ రోజు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మా నిరుద్యోగులు వేడుకున్నా 30 లక్షలు ఇంటూ 3 ఓట్లేస్తే 90 సీట్లు నాకు వస్తాయి, మీరే నా కథానాయకులుగా పనిచేయమని చెప్పినావు. ఆ కథానాయకులు ఈ రోజు నీకు గోరుగట్టే సమయం అయింది. నువ్వు మంచి మర్యాదగా నీవేం అడుగుతున్నావు? ఆల్రెడీ మా దరిద్రాన ఇంకో 15 అశోక్ సార్ చెప్పినట్టు 3000 మా రక్తం పీల్చే జలగైనా నువ్వు ఇంకా గ్రామీణ ప్రాంతాలకు 3000 రూపాయల ఫీజులు జలగలాగా పీలుస్తున్నావు. ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42 పేజీల కాంగ్రెస్ మేనిఫెస్టోలో 41వ పేజీలో ఫస్ట్ హెడ్ లైన్ ఏం రాసినావు? ₹1 అప్లికేషన్ ఫీజులు తీసుకొస్తాను. దాని మీద కూడా రేపు నేను కేసేస్తా. నువ్వు ఎట్లా ఆపుతావు? నీవో చూస్తావు. నేను ఇంద్రాన్న కూడా దాని మీద కేసేస్తావు. నువ్వు ఒక్క అప్లికేషన్ కి ₹1 మాత్రమే తీసుకొని అప్లికేషన్స్ ఇస్తాను. దానికి కూడా 3000. సరే, నువ్వు అన్న 3000 కడతాం పో. ఇంకా మా అన్నలందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఒక 50-60 వేల మంది వస్తారు. వాళ్ళు కూడా కూలో నాలో చేసి ఆ 3000 కూడా నీ పిండా కొడుకు పెడతారు. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వని అడుగుతారు, నీకు ఉద్యోగాలు ఇవ్వని అడుగుతారా? ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల నీకు డబ్బులు వస్తాయి, నీకు ఇంకా అప్లికేషన్లు పెరుగుతాయి. నువ్వేమో ఉద్యోగాలు డైరెక్ట్ రావట్లేదా? ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు కొట్టుకుంటారు, ఎవరు చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి నువ్వు ఇచ్చిన జీవో నెంబర్ 31 ఎందుకు చించేసుకోవట్లేదు? ఎందుకు ఈ జీవో? దేనికి? ఏం పెట్టుకుంటే ఈ జీవో వల్ల ఏం చేయమంటావు? నేను నమ్ముకొని 4 సంవత్సరాలు కాయ కష్టం కాడతో ఉపాధి హామీ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చదివితే నువ్వు చిత్తు కాగితాలు పడేసిన జీవో తీసుకురావడం వల్ల ఏం ఉపయోగం అయింది? కన్నీళ్లు కారుతున్నా ఎవరిని అడగలరా? ఊకే వాడిని మంత్రుల చుట్టూ తిరిగితే నాకు తెలవదంటాడు. నీకాన్ని హోమ్ మినిస్టర్ పెట్టుకున్నావు. నిన్ను కలవడానికి ఆ పోలీసులు రానియరు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో ఆ దరిద్రం పోయి అల్లున్నాడు. వాడిని ఎప్పుడు చూడటానికి కనుక నోటిఫికేషన్ ఇచ్చిన రోజు కనీసం ప్రెస్ మీట్ అని పెట్టి చెప్పొద్దా? అంత దౌర్భాగ్యమా? వాడికి అంత అహంకారమా? నోటిఫికేషన్ వెబ్సైట్ లో ఉంటాడు. కనీసం నోటిఫికేషన్ పెట్టి అలా వినియోగాలు తెలియవద్దా? గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న 12 విద్యార్థికి 48 పేజీల ఇంగ్లీష్ లో నువ్వు ఇస్తే 7 చిన్న చిన్న లైన్లు రాస్తావు. ఒక దాంట్లో జీవనం 46 అని ఒక రోజు. అంటే గిన్నా చెప్పినట్టు ఈవెంట్స్ కొట్టే రోజు వాడు సాగు బతుకుల మధ్యలో ఉన్నా కూడా శవం నుంచి లేసొచ్చి కొట్టాలా? ఏం రూల్స్ రా? దరిద్ర రూల్స్. అది మీకేం పదవులు కావాలంటే రాజ్యాంగ సవరణ చేసుకోవాలా? రాజ్యాంగ సవరణ చేయాలి, శాసనమండలి సవరణ చేయాలి. మీకు పదవులు రాకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు పోయి పెద్ద పెద్ద లాయర్ని పెట్టి మీకు పదవులు తెచ్చుకుంటారా? ఏమి రూల్స్? ఏమి దరిద్రమైన పరిపాలన? ఎవరిని అడగలేడానా? ఎవరు ఏం చేయలేడు? ఎవరు చదవడానా? ఇంత దౌర్భాగ్యంగా పరిపాలనిస్తుంటే ఎవరిని అడుగుతాడు? ఈ సమయంలో, ఈ వయసులో వీళ్ళు ఓట్లేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవాలా? ఏం దౌర్భాగ్యం? ఎవరిస్తే డబ్బులు? నువ్వే సాలరీలు వస్తున్నాయి నీకు. ఇదంతా నువ్వు గనక నీ జీవో ప్రకారమే కదా వీళ్ళు చదివింది, నువ్వే కదా మోసం చేసింది. నువ్వు ఆ రోజు జీవో 31 ఇవ్వకపోతే వీళ్ళు చదవకపోవు కదా. నువ్వే కదా మోసం చేసింది. అంటే ఆ 2 సంవత్సరాలలో నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా. నువ్వు ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని చేద్దామని? నీకు అప్లికేషన్ ఫీజులు 3000 చొప్పున మా రక్తం వస్తుంది కదా, జలగలాగా పీలుస్తున్నావు కదా. వాళ్ళు అడిగింది ఏంది? ఓన్లీ అప్లికేషన్లు మాత్రం పెట్టుకో. అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా తెలంగాణ నిరుద్యోగుడు బయటికి రాడా? నీ పక్క రాష్ట్ర కర్ణాటకలో ఉంది, నీ పక్క రాష్ట్ర పంజాబ్ లో ఉంది. ఇంకొకటి జూలై 1వ తారీఖు డేట్ ఆఫ్ బర్త్ ఏంది? నువ్వు ఎవడన్నా నువ్వు చెప్పినావా? జూలై 1వ తారీఖు డేట్ నా పుట్టాలని నువ్వు రాసినవా? పంచాంగం పెట్టినవా? నువ్వేమన్నా జనవరి 1 నీ హిమాచల్ ప్రదేశ్ లో గవర్నమెంట్ ఉంది. జనవరి 1వ తారీఖు ఎట్లా తీసుకుంది? జనవరి 1వ తారీఖు డేట్ ఆఫ్ కట్ ఆఫ్ ఎట్లా తీసుకున్నది? అంటే ఎవడు పడితే వాడు ఏ రూల్స్ పడితే నువ్వు రాసిన అడ్డమైన రూల్స్ అని పాటించాలా? అంబేద్కర్ కూడా రాజ్యాంగం రాసిండు. 326 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం ఉంది. 5 సంవత్సరాలకు మళ్ళీ నువ్వు మా ఇంటికి వస్తావు. వచ్చిన రోజు నిన్ను కూడా ఇదే క్వశ్చన్ వేస్తావు. దయచేసి ఎమ్మెల్యేలకైనా కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి అయ్యా. మీ మంత్రి పదవుల కోసం ఊజా పాకులాడకండి. మీకు నియోజకవర్గాల ఓట్లేసిన యొక్క నిరుద్యోగుల యొక్క పరిస్థితి స్థితిగతులు తెలుసుకోండి. అసలు మీకు కొంతమంది ఎమ్మెల్యేలు మీరు ఎలా గెలిచారో మీకైనా తెలుసా? మీకన్నా ఎక్కువ గొడ్డు చాకరీ చేసిన పోలీస్ అభ్యర్థులను తెలుసా? కాయ కష్టం పడ్డావు. 4 కేసులు పెట్టిరు. నిన్న మొన్న సార్ 48 గంటలు నన్ను స్టేషన్లోనే ఉంచారు సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అల్లర్లు చేస్తున్నాం అని చెప్పి 48 గంటలు హైదరాబాద్కి దూరంగా అబ్దుల్లాపూర్ మీద 48 గంటలు బంధించి పెట్టారు, అన్నం కూడా పెట్టకుండా. ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన. బరాబర్ చెప్తున్నాం. ఏజ్ రిలాక్సేషన్ కనుక 36 సంవత్సరాలు నువ్విస్తున్నమాటే 36 సంవత్సరాలు ఇవ్వకుండా నువ్వు చూడు ఎట్లా పోతావు. చూడు నీ గవర్నమెంట్ 46. నువ్వు ఆ రోజు కూడా చెప్తున్నావు, నువ్వు మంచి మర్యాద చెప్తున్నావు స్వామి. నువ్వు ఇంకా నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోలీస్ అభ్యర్థులతో మాత్రం దయచేసి పెట్టుకోకు. ఎండ్రిన్ పార్టీలు పట్టుకుంటాం. ఈ నుంచి కలిస్తే నీ యొక్క రాహుల్ గాంధీ యొక్క పీఠాలు కదులుతాయి. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నావు, ఏజ్ రిలాక్సేషన్ మాత్రం బరాబర్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం డీజీపీ ఆఫీస్ లో ఒక్కడు కూడా మిగలదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కృష్ణన్న వేరే ప్రోగ్రామ్ లో పోయే ప్రోగ్రామ్ ఉన్నది, అందుకే అన్నని మాట్లాడిన తర్వాత మన ప్రోగ్రాం కొనసాగుతుంది.